అనసూయ తెచ్చిన డబ్బుతో ఉప్మా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేసి శివనారాయణ రెస్టారెంట్ పడిపోయేలా చేసిన కార్తీక్ దీప షాక్లో జోష్న పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? అసలు అనసూయ తెచ్చిన డబ్బుతో ఉప్మా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేయడం ఏంటి? మరి శివనారాయణ రెస్టారెంట్ పడిపోయేలా కార్తీక్ దీప ఏం చేశారు? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ చాలా చోటలకి ఇంటర్వ్యూల దగ్గరికి వెళ్ళడం, అక్కడ జోష్న వాళ్ళు కాస్త జాబ్ ఇస్తామని చెప్పేసరికి జోష్న కాస్త వాళ్ళకి ఫోన్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని జాబ్ రాకుండా చేయడం అయితే చేస్తుంది. ఇంకా కార్తీక్ నిరాశగా ఇంటికి వచ్చేసిన తర్వాత దీప అడగడంతో ఏదో జరుగుతుంది దీప, నాకు తెలియడం లేదు, ఎక్కడా జాబ్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి తన సిమ్మును కాస్త వాళ్ళ అమ్మ కాంచన ఫోన్లో వేస్తూ ఉండగా అప్పుడే కాల్ వస్తుంది కార్తీక్కి. అది శ్రీధర్ కాల్ చేయిస్తాడు. ఎవరో మీరు ఖాళీగా ఉంటున్నారంట కదా, జాబ్ ట్రయల్స్ చేస్తున్నారంట కదా, మా బాస్ రమ్మన్నారనగానే దీప వెళ్ళమని కాంచన కూడా వెళ్ళమనే చెప్తుంది. కార్తీక్ ఎందుకో అనుమానంగానే దీప చెప్పిందని వెళ్తాడు. తీరా మోసి వెళ్ళేసరికి అక్కడ శ్రీధర్ ఉంటాడు. శ్రీధర్తో ఛాలెంజ్ చేసి గంటలో జాబ్ తెచ్చుకుంటానని కార్తీక్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ బాబుకి జాబ్ దొరికేంత వరకు నేను ఎక్కడో చోట పని చేయాలని ఒకళ్ళింటికి వంట మనిషిగా అయితే వెళ్తుంది. ఇంట్లో ఉన్న సరుకులన్నీ నిండుకోవడంతో సూపర్ మార్కెట్ నుంచి తెప్పించమని చెప్పడంతో ఆ సూపర్ మార్కెట్ నుంచి డెలివరీ బాయ్గా కార్తీకే వస్తాడు. ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. కార్తీక్ బాబు డెలివరీ బాయ్గా రావడం ఏంటి? ఎవరో ఫోన్ చేసి జాబ్ ఇస్తానని కదా చెప్పారు, మరి వాళ్ళు జాబ్ ఇవ్వలేదా, లేక కార్తీక్ బాబుకి నచ్చలేదా? అసలు ఎవరు ఫోన్ చేశారు? అసలు కార్తీక్ బాబు ఈ పనిలో ఎందుకు జాయిన్ అయ్యారు అని నానా రకాలుగా ప్రశ్నలు వేసుకుని మొత్తానికైతే ఒప్పుకున్న పనికి వంట చేసి దీప ఇంటికి వస్తుంది. కార్తీక్ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఏంటి కార్తీక్ బాబు మీరు చేసిన పని అనగానే, నువ్వు చేసిన పని ఏంటి దీప అనగానే, నాకు ఆ పని అలవాటే కార్తీక్ బాబు, నేనేమీ తప్పుగా అనుకోవడం లేదు, కానీ మీరు డెలివరీ బాయ్గా పనిచేయడం ఏంటి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అంటూ మాట్లాడేసరికి ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, మా నాన్న మేనేజరు. మా నాన్న ఉన్నాడు అక్కడ, జాబ్ ఇస్తానన్నాడు, గంటలో జాబ్ తెచ్చుకుంటానని చెప్పి డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను అని చెప్పనేసరికి, ఇలా చేస్తే మీరు సంవత్సరం తిరిగేసరికి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎలా అందుకుంటారు కార్తీక్ బాబు? అసలు మీ గోల్ ఏంటి? ఏ గోల్తో మీరు బయటికి వచ్చారు? మీరు లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? ఇలా చిన్న చిన్న పనులు చేస్తే మీరు వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారు కదా కార్తీక్ బాబు అనగానే, వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను దీప, దానికి స్థలం కావాలి, డబ్బు కావాలి, మనం తినడానికి ఇబ్బంది పడుతున్నాం, నెల అయ్యేసరికి ఇంటెంత కట్టాలి, నేను అడ్వాన్స్ కట్టి నా ఫోన్ తీసుకురావాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైగా శౌర్య స్కూల్ ఫీజు కట్టాలి, హాస్పిటల్కి మందులు కొనాలి, ఇవన్నీ చెయ్యాలి దీప, ఎలా చేయను, ఇవన్నీ ఎలా నెట్టుకురాను అంటూ కార్తీక్ అనేసరికి, అది కాదు కార్తీక్ బాబు, మీకు కావాల్సింది డబ్బులే కదా, నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పాను. కానీ ఎలా తీసుకొస్తావు దీప అనగానే, ఊళ్ళో మా నాన్న ఇచ్చిన ఇల్లుంది, ఆ ఇల్లు కాస్త అమ్మేసి తీసుకొస్తాను అనగాని, వద్దు దీప, నువ్వు ఎప్పటికే నా కోసం దాచిపెట్టిన 36,540 రూపాయలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసు, ఆ ఇంటి కోసం ఎంతలా తాపత్రయపడ్డావో తెలుసు, ఆ ఇంటిని తాకట్టు పెట్టి ఇప్పుడు నాకు డబ్బులు తీసుకొచ్చిస్తానంటున్నావా, అమ్మేసి తీసుకొచ్చిస్తానంటున్నావా? నువ్వు అలా ఏం చెయ్యొద్దు, నేను లక్ష్యాన్ని సాధిస్తాను, నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో ఉండు అనగానే, అది కాదు కార్తీక్ బాబు అని చెప్పనేసరికి, ప్లీజ్ దీప అంటూ ఇంకా సైలెంట్ అయిపోయేసరికి, అమ్మ దీపమ్మ అంటూ కడియం బాబాయ్ కాస్త వస్తాడు. అదేంటి బాబాయ్, ఉదయమే కదా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చావు, మళ్ళీ వచ్చావు అనగానే, అమ్మ దీప, నేను అర్జెంటుగా ఊరు వెళ్తున్నానమ్మా, అక్కడ నా కూతురికి ఒంట్లో బాగోలేదంట, చూసి వస్తాను, కొంచెం నా హోటలు ఎవరు పనిచేసే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పానమ్మా, కొంచెం తాళాలు నీ చేతికి ఇద్దామని, మీరు అసలే సహాయం కోసం చూసుకుంటున్నారు కదా, నీకు హోటల్ పని వచ్చు కాబట్టి ఏదైనా పెట్టుకుంటే బాగునే ఉంటుందమ్మా అని చెప్పనేసరికి, అది బాబాయ్ అనగానే,
నేనేమి నిన్ను ఉత్తినేం కాదులే అమ్మా, నాకెంతో కంత ఇద్దువు గాని తీసుకో అమ్మా అంటూ తాళాలు కాస్త చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. బాబాయ్ అని పిలుస్తున్నా పర్వాలేదమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివని ఇంకా కడియం బాబాయ్ వెళ్ళిపోతాడు. పదండి కార్తీక్ బాబు అనగానే ఎక్కడికి అని చెప్పాను కానీ కడియం బాబాయ్ హోటల్కి అని చెప్పనేసరికి కడియం బాబాయ్ హోటల్కా, అక్కడికి ఎందుకు దీపా అని చెప్పాను కానీ మీరు పెద్ద రెస్టారెంట్ పెడతానని చెప్పారు కదా, ఆ పెద్ద రెస్టారెంట్ కూడా చిన్న పునాది నుంచే కదా రావాలి కదా కార్తీక్ బాబు. ఇప్పుడు మీరు డెలివరీ బాయ్గా ఎక్కడో పని చేయడం ఎందుకు, మనమే చిన్న హోటల్ పెట్టుకుని రన్ చేసుకుందామని చెప్పాను కానీ సూపర్ ఆలోచన దీపా అంటూ అప్పుడే అనసూయ వస్తుంది. అత్తయ్య చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పనేసరికి వెళ్ళిన పని ఎంత త్వరగా అవుతుందని అనుకోలేదు, ఒక 2-3 రోజులు పడుతుంది అనుకున్నాను కానీ సాయంత్రానికే వచ్చేస్తానని అనుకోలేదు అని చెప్పాను కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ ఒక్క నిమిషం దీపా, నీకు తెలియకుండా ఒక పని చేశాను కానీ నువ్వు కోప్పడవనే ఉద్దేశంతోనే చేశాను అని బ్యాగ్లోంచి కాస్త ఒక 10 లక్షల రూపాయలు తీసి కార్తీక్ చేతిలో పెడుతుంది. పెట్టేసరికి ఏంటండి ఇవి అనగానే దీప వాళ్ళ నాన్నకు రాసిన ఇల్లుని తాకట్టు పెట్టాను అనగానే మంచి పని చేసావత్త, నేను అదే అందామనుకున్నాను, నువ్వే ఆ పని చేశావు, అసలు అమ్మేయవలసింది కదా అత్తయ్య అనగానే తాకట్టు పెట్టినందుకే నువ్వు నన్ను తిడతావనుకున్నాను దీప, అలాంటిది అమ్మేయమని చెప్తున్నావా అనగానే నా భర్త విజయం సాధించడం కోసం నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను అత్తయ్య అని చెప్పనేసరికి వద్దు దీప మీ త్యాగాలు చాలు అనగానే ఇంకేం మాట్లాడొద్దు కార్తీక్ బాబు, ఈ 10 లక్షలతోటే మనం కడియం బాబాయ్ హోటల్కి వెళ్తున్నాం, అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కానీ అత్తయ్య మంచి రోజు చూడు అనగానే కాంచన చెల్లమ్మతో చెప్తాను అని చెప్పనేసరికి ఇదిగో చెల్లమ్మ మంచి రోజు చూడు అనేసరికి రేపు మంచి రోజే అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే వెళ్తారు, వెళ్ళి అక్కడ పని అంతా చూస్తారు, చూసిన తర్వాత కార్తీక్ బాబు ఎలా ఉంటే ఓకేనా అనగానే లేదు దీప కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పనేసరికి సరే నేను ఒకసారి కడియం బాబాయ్ని అడిగి చెప్తాను అని కడియం బాబాయ్కి అయితే ఫోన్ చేస్తాడు. చేసేసరికి అమ్మా దీప అది నీ హోటలే అనుకో, నువ్వు ఏం చేసినా కానీ నీ ఇష్టం, నేను మళ్ళీ ఊళ్ళోకి వస్తాననే తెలీదు, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, నా అప్పులన్నీ తీరిపోయేటట్టు చేసావు, ఆ స్థలం నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కానీ దాని మీదే ఆధారపడి ఉన్నవాడిని అని చెప్పనేసరికి సరే బాబాయ్ మేము దీన్ని మార్చుకోవచ్చు కదా అనగానే మార్చుకోవచ్చు అనేసరికి మార్చుకోవచ్చు అని చెప్పారు కార్తీక్ బాబు అని చెప్పాను కానీ ఇంకా కార్తీక్ తన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో ఇంకా హోటల్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం మోడల్గా తయారు చేయిస్తాడు. తయారు చేయించిన తర్వాత ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం బాబు, టిఫినా లేకపోతే మీల్సా అని చెప్పాను కానీ ఉప్మా బిర్యానీ స్టార్ట్ చేద్దాం అనసూయ గారు అనగానే ఉప్మా బిర్యానీ అనగానే అందులో మీ మేనకోడలు బాగా చేయి తిరిగిన అమ్మాయి కాబట్టి మీ మేనకోడలు చేతి ఉప్మా బిర్యానీ తింటే అందరూ ఎగపడతారేమో అని నా మనసుకు అనిపిస్తుంది అనగానే సరే కార్తీక్ బాబు అని చెప్పి ఇంకా బయట ఉప్మా బిర్యానీ స్పెషల్ అని రాస్తాడు. ఫస్ట్ దీప రెస్టారెంట్ అని రాయకుండా దీప హోటల్ అని రాస్తాడు, ఎందుకంటే అది చిన్నదే కాబట్టి. ఇంకా హోటల్ అని రాసేసరికి నా పేరు ఎందుకు కార్తీక్ బాబు అనగానే పర్వాలేదు దీప నీ పేరే కావాలి అని చెప్పి ఇంకా పేరు రాసిన తర్వాత ఉప్మా బిర్యానీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఒకరిద్దరు వస్తారు, ఉప్మా బిర్యానీ ఏంటి స్పెషల్, ఉప్మా బిర్యానీయా ఏంటది, టిఫిన్స్ ఏమీ లేవా అనగానే ఒక్కసారి టేస్ట్ చూడండి, నచ్చకపోతే డబ్బులు కూడా ఇవ్వద్దు నాకు అని చెప్పనేసరికి ఇంకా 1-2 స్పూన్లు తిన్న తర్వాత దీనికి ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే బాబు, నిజంగా చాలా బాగుంది, నాకు 4 పార్సిల్స్ కట్టండి ఇంటికి తీసుకువెళ్తాను అనగానే అలాగే అని మరొకరు వస్తారు. అలా ఒక్కొక్కరుగా వస్తారు. ఇంకా అలా రావడంతో బళ్ళు సైకిల్ మీద వచ్చేవాళ్ళు బళ్ళు వేసుకుని వస్తారు, బళ్ళ మీదకు వచ్చేవాళ్ళు కాకుండా కార్ల మీద కూడా వచ్చి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు, అంత బాగా రన్ అయిపోతుంది. ఉప్మా బిర్యానీ పలానా దీపా హోటల్లోనంట ఉప్మా బిర్యానీ చేస్తున్నారు, చాలా బాగుంది, మనం ఒక్క ప్లేట్ కోసమని వెళ్తే అక్కడ 4-5 ప్లేట్లు పార్సిల్ పట్టుకెళ్లే వరకు మన మనసు మన మాట వినదు, అంతలా ఉంటుంది ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆవిడ ఏమేసి తయారు చేస్తారో తెలియదు కానీ అమృతం తిన్నట్టుగానే ఉంటుంది అని చెప్పి ఇంకా మొత్తం ఆ సిటీ అదంతా కూడా టామ్ అయిపోతుంది. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు కూడా రెస్టారెంట్కి వెళ్ళి
ఉప్మా బిర్యానీ లేదా అని చెప్పాను కానీ ఉప్మా బిర్యానీయా అలాంటివి మా దగ్గర దొరకవు సార్ అని కానీ సరే మా ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పి వచ్చేసి దీపా రెస్టారెంట్ ఎక్కడా అని గూగుల్ కొట్టడం, పలానా చోట అనేసరికి ఇంకా అక్కడికి నేరుగా కార్లు వేసుకుని వచ్చేయడం. ఈ చిన్న హోటల్లోన ఉప్మా బిర్యానీ ఉంది. సరే హోటల్ ఏముందిలే, కడుపు నిండడం కదా కావాలి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము, అందరూ ఓ తెగ చెప్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి చూసేసరికి నిజంగా సూపర్గా ఉంది. రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ ఫుడ్ తెలియదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా ఏదైనా సరే దీని ముందు దిగదుడిపే, అంత టేస్ట్గా ఉంది. ఉప్మా బిర్యానీ స్పెషల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇంకా ఒక్కొక్కరు ఇళ్ళకెళ్ళి నాకు ఉప్మా బిర్యానీ కావాలని, కానీ ఉప్మా బిర్యానీయా నాకేం తెలీదు, నాకు ఉప్మా వచ్చు లేదా బిర్యానీ వచ్చు, మీరు ఎక్కడ చూసారో అక్కడి నుంచే తెచ్చుకోండి, వస్తూ నాకు కూడా తీసుకురండి అని చెప్పి ఇంకా ఇళ్లల్లో పెళ్ళాలు కూడా మొగుల్ని పంపించేసరికి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. దీప, కార్తీకు, అనసూయ, కాంచన, ఇంకా దాసు, కాశీ, స్వప్న అందరూ వర్క్ చేసే వాళ్ళే. ఒక్కొక్కరు అస్సలు ఖాళీయే ఉండదు, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు. దీప ఇంకొక 4-5 మనుషులు పెట్టించుకుని వండుతూనే ఉంటుంది. ఇంకా వండిన వంటకు మళ్ళా వండుతూనే ఉండగానే బయట 4 వెయిటింగ్, దీప తొందరగా రావాలి ఉప్మా బిర్యానీ అనగానే వచ్చేస్తున్నాను కార్తీక్ బాబు అంటూ దీప వంటగదిలోంచి పిలవడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. దీప ఉప్మా బిర్యానీ పెట్టడం ఏంటి, ఇంతిలా జనాలు ఎగపడడం ఏంటి అనగానే ఇదంతా కార్తీక్ బాబు చేతి చలవ అనగానే లేదు నీ చేతి చలవే అంటూ కార్తీక, అనసూయ చెప్తారు. ఏంటి కార్తీక్ బాబు జనాలందరూ అనగానే అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు, ఎవరైనా సరే ఆలస్యం అవుతుందంటే పర్వాలేదు వెయిట్ చేస్తాం, ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తాం, మాకు మాత్రం ఉప్మా బిర్యానీ కావాల్సిందే, దాని టేస్ట్ లేదా పార్సిల్ ఇంటికి తీసుకువెళ్లాల్సిందే, లేదంటే మా ఆవిడ ఇంటికే రానివ్వదండి అంటూ ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్తున్నారు. దీప ఏం కలుపుతున్నావో కానీ అందులో అందరూ మైమరిచిపోతున్నారు అని చెప్పి ఇంకా కార్తీక, అనసూయ అందరూ పొగిడేసరికి ఇంకా అటుగా వెళ్తూ శివన్నారాయణ చూస్తాడు. హోటల్ నిండా జనాలు ఉంటారు, హోటల్ ముందు అన్ని వెహికల్స్ ఉంటాయి, ఖాళీ లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు. కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేశాను. ఈ ఉప్మా బిర్యానీ మూలన మొత్తం హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ ఖాళీ అయిపోయాయి, జనాలందరూ ఇక్కడుంటే అక్కడికి ఎవరు వెళ్తారు అనుకుంటూ ఇంకా అనేసరికి మేనేజర్ ఫోన్ చేస్తాడు. సార్ ఈవేళ కస్టమర్లు అసలు ఎవరో కానీ రాలేదు సార్, చాలా తక్కువ కస్టమర్లు వచ్చారు, అందరూ ఉప్మా బిర్యానీ అడుగుతున్నారు సార్, ఏం చేయాలి, మన హోటల్ ఇలానే ఉంటే రోజు రోజుకి సేల్స్ తగ్గిపోతాయి సార్, మనం చికెన్ వేయించుకున్నా ఏం వేయించుకున్నా అన్నీ లాస్ అయిపోతాయి సార్, అసలే గత వారం 10 రోజుల నుంచి అన్నీ పడేస్తూ ఉన్నాం, పాతవి వేస్తే మన రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఇంకా అలానే చేస్తున్నాం సార్ అనగానే ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.